నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిరుపేదల హౌసింగ్ లోన్ పై ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మార్చి నెల 2వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని పేర్కొన్న జాయింట్ కలెక్టర్ మున్సిపల్ స్థలాలను అన్యాక్రాంతం కానివ్వం వాటికి పూర్తి రక్షణ కల్పిస్తామన్న మున్సిపల్ చైర్పర్సన్ నిరుపేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా చదివే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంఈఓ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ మార్చి నెల 4వ తేదీ నంద్యాల జిల్లా బనగనపల్లెకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాక 2004 సంవత్సరంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పట్టణంలోని ముల్లాన్పేట శిల్పానగర్ లో 52 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి వారికి ఇళ్ల పట్టాలను అందజేయడం జరిగింది. ఈ మేరకు వారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హౌసింగ్ లోన్ పొంది నేటికి రుణాల చెల్లింపులో పెండింగ్ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చొరవతో వారు ప్రత్యేక దృష్టి సారించి హౌసింగ్ లోన్ ను వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు మాజీ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పేదలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గృహ నిర్మాణాల కొరకు లబ్ధిదారులు హౌసింగ్ లోన్ తీసుకుని నిర్మాణాలను పూర్తి చేస్తారని తెలిపారు. పేదలైన వారు సకాలంలో తీసుకున్న హౌసింగ్ లోన్ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి వారికి తన వంతుగా సాయం అందించేందుకు ప్రత్యేక చొరవ చూపి అధికారులతో చర్చించి అతి తక్కువ నగదును చెల్లించి వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు వారి ఇళ్ల పట్టాలను హౌసింగ్ లోన్ నుండి విడిపించి పట్టాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడు సలాముల్లా మాట్లాడుతూ ములాన్పేటలో పేదలకు ఇండ్లు లేవని వారికి ఇండ్ల స్థలాలను ఇచ్చి వారికి పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డిని కోరగా వారు సహృదయంతో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా పేదలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేసి అన్ని ఏర్పాట్లను చేశారన్నారు. నేడు వారి కుమారుడు శిల్పా రవిరెడ్డి చొరవతో హౌసింగ్ లోన్ మాఫీ చేసేందుకు సహకరించడం జరిగిందని వారికి వార్డు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దండే సుధాకర్, దండే శ్రీను, ఫరూక్, అన్వర్, కరీముల్లా తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ రోజులు ఏదో అష్ట కష్టాలు పడినమ్మా, అష్ట కష్టాలు మీ నాయన కంటి నిండా చూసినాడు. కాబట్టి అమ్మా నీకు మేము శిలాపు ఇల్లు వేసి ఇస్తామమ్మా, నేను కన్నా గెలిపిస్తే అని చెప్పినట్టే మాకు చేసినాడు సార్. ఆ సారు ఫస్ట్ దేవుడు ఉన్నాడు, తర్వాత మీరు ఉన్నారు సార్. మేము ఎప్పుడు మర్చిపోము. ఈ రోజు మేము పండుకుంటున్నామంటే మిమ్మల్ని తలుచుకునే సార్. మేము పండుకుంటున్నామంటే మిమ్మల్ని తలుచుకునే సార్. మేము పండుకుంటున్నది వానలో నానినాం, ఎండలో ఎండినాం, అంతా ఇది చేసినాం సార్. మేము చాలా కష్టాలు పడ్డాం. తప్పటలతో వస్తాడు సార్ మీ నాయన, ఏం లేదు. ఈయన మీరే వస్తారు సార్. నేను చెప్తున్నాను, నా హృదయం పూర్తిగా చెప్తున్నాను సార్. ఆ రోజు నేను 1995 అంటే 9/5 నుంచి 2005 వరకు నేను కౌన్సిలర్గా ఉన్నాను. నాన్నపట్టి ఇల్లు అందరికి బాగా తెలుసు. ఇల్లుకి బాగా సర్వీస్ అందించినాను. మంచి సర్వీస్ అందించినాను. కానీ నేను ఒక పని చేయాలని పని అంటే ఈ ఇల్లు ఉండే వాళ్ళకి ఈ ఇల్లు వెళ్ళకపోయినాం. అది ఒక దిబ్బా మాదిరిగా ఉండే మార్కెట్లో. మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఇల్లు బాబు ఎట్టా ఉన్నారు, ఏం లేదు. అవి చూస్తే కూడా ఒక భయంకరమైన వాతావరణంలో ఇల్లు బతికించినారు. కనీసం అంటే 10 సంవత్సరాలు నేను కౌన్సిలర్ ఉండే అంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను ఏం చేయాలా చూసి కూడా ఏం చేయలేకపోయినాను. మళ్ళీ ఒక విషయం వీళ్ళు ఇబ్బంది ఏమంటే ఏదైనా కొత్త కౌన్సిలర్ వస్తే కమిషన్ వస్తే మున్సిపాలిటీకి వచ్చేది లేకపోతే ఇది మున్సిపాలిటీ స్థలము లేండి అని
అవునా కదమ్మా? ప్రతిసారి వచ్చేది సార్ అన్నా, వచ్చేది కమిట్మెంట్ లేకుండా అనేది వీళ్ళు మళ్ళీ అది కొట్టాలు తీసుకుపోయేది. నా ఇంటికి కూడా వచ్చేయరు, నువ్వే కదా కొంచెం నువ్వేని, నేనేం చేయాలా? ఇంకా మా పెద్ద మంచి దగ్గర పిలుచుకుంటుంది. ఆ పేరు చెప్పడం ఎందుకు, చెప్పుకుంటే చెప్తా కానీ పిలిచేది. ఆ పెద్ద మంచి లోపల ఒక మాట చెప్పేది, నాకు ఇక్కడ పెట్టవచ్చు ఒక మాట నేను చెప్పేది. అట్ట ఎన్నో సంవత్సరం అంటే కనీసం అంటే 5 సంవత్సరం వీళ్ళు బాధపడలేకుండా పెద్ద మంచి దగ్గర పోయి అక్కడ పని చేపెట్టుకోలేకుండా నా ఇంటి వీళ్ళు కనపడితే నాకు భయం అవుతుండే. అట్లాంటి జీవించినా నేను అన్ని పనులు చేశాను కానీ ఒక పని చేయలే. నేను 2004లో మా అన్న మన ఎమ్మెల్యే ఫాదర్ శిల్పమోహన్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా అయ్యారు. అయినా కానీ నా పొజిషన్ నేను తెలుగుదేశం నుంచి క్లోజ్ అయి ఉన్నాను. అన్న కాంగ్రెస్ గెలిచి మన పేటకి కూడా ఒక రోజు వచ్చారు. వస్తే వాళ్ళందరూ మీరు వచ్చారు అన్న, ఎవరో కొత్త ఎమ్మెల్యే వచ్చినంటా రానా, నువ్వు మీ పాత వాళ్ళతో ఏం చేయించుకోలేకపోయినావు, కనీసం ఏమన్నా చేయించండి అని నా దగ్గర వచ్చినారు. మీకు గుర్తుందా? ఆ రోజు మీరు వచ్చింటే నేను మీ దగ్గర వచ్చినా అన్న విజిట్ వస్తే చెప్పినాను, అన్న మోహన్ రెడ్డి అన్నా ఇది మా వాళ్ళు చాలా బీదలున్నా, కనీసం అంటే 10 సంవత్సరాలు ఇక్కడ జీవిస్తున్నారు, ఇక్కడే ఇస్తామంటే కూడా ఎక్కడో పోమంటున్నారు, పోలేకపోతున్నారన్నా, వీళ్ళకి ఏమన్నా చేయండి అన్నా, పక్క ఇల్లు కట్టించమన్నాను. నేను ఇక్కడ కూడా నేను చెప్పింది ఎక్కడో కూడా ఇచ్చిండి వెళ్ళిపోతాం అన్నా. అన్న ఒకే మాట చెప్పాను మోహన్ రెడ్డి అన్న వాళ్ళు, వద్దు శ్రాములా నా ఈ పార్టీకి సంబంధం లేదు, నేను జాతి మతం కులం చూడను, మీ వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు, ఇల్లు ఇక్కడనే పెట్టుకున్నారు, ఇక్కడ సెలవు ఇక్కడ ఇప్పిస్తా, ఇక్కడ ఇల్లు పెట్టిస్తున్నారు. ఈరోజు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇందాకే మన పెద్ద మాజీ కౌన్సిలర్ గారు సలాముల్ అన్న కూడా మీతోటి అంటే ఆయనకి ఎంత మీ మీద ప్రేమ ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే కౌన్సిలర్గా ఉండి 10 సంవత్సరాలు నా వార్డులో కౌన్సిలర్గా ఉండి ఈ యొక్క 51 కుటుంబాలకి న్యాయం చేయలేకపోయాను అని చెప్పేసి ఒక బాధ ఇందాక చెప్పారు. ఇంకా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని మాత్రమే, నేను మంత్రిని కాదు. కానీ ఆ రోజుల్లో పెద్దలు మంత్రులు కూడా వాళ్ళు ఆ రోజు మంత్రిగా పనిచేసి కూడా ఈ పని చేయలేకపోయినారు. ఆ రోజు ఈ పట్టాలు ఇప్పించలేకపోయినారు. మా నాన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ పట్టాలు కూడా ఇప్పించినారు. అంటే ఒక మంత్రి హోదాలో ఎంత చేసిండొచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా అంటే ఒకసారి గుర్తు చేద్దాం. ఎందుకంటే పాత రోజుల్లో ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి చెప్తూ ఉండొచ్చాము, కానీ పెద్దోళ్ళు వాళ్ళు చూసినారు, వాళ్ళు అనుభవించినారు అన్ని కష్టాలు కూడా. సో ఇక్కడ కూడా వీళ్ళు మన పేట కూడా అనువరణ కావచ్చు, కుటుంబం కావచ్చు, లేకపోతే మిగతా పెద్దలందరూ కూడా ఎప్పుడు వచ్చినా సరే మాకు ఏం వద్దన్నా, మా పట్టాలు మాకు ఇచ్చేయన్నా చాలు, మా పట్టాలు మాకు ఇచ్చేయండి. సో ఫైనల్ గా ఇదిగండి, ఇది ప్లాట్ నెంబర్ 2 మున్ని అక్కడి, సారీ ప్లాట్ నెంబర్ 1 మున్ని, ఎస్ మున్ని, నీదే నా భాష. అయ్యో పాతది పట్ట కూడా ఇంకా చిరిగిపోతుంది, వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మీకు కొంచెం చిరిగిపోయేది కూడా. ఫోటోలు కూడా గుర్తుపట్టలేకపోతున్నాం, అందరి ఫోటోలు ఉన్నాయంటే ఇందాకే చెప్పినారు కదా. ఆ రోజు పెద్ద వయసులో ఉండే కాబట్టి నల్ల జుట్టు ఉండే కాబట్టి గుర్తుపట్టేవాళ్ళు, ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చేసరికి గుర్తు కూడా పట్టడం. సో అంత పాతది ఇది మీ పాత పట్ట, ఇది రుణమాఫీ పత్రం. మీకు ఇప్పుడు నుంచి 1 రూపాయి కూడా రుణం లేదు, మీరు ఎవరికి కూడా 1 రూపాయి కట్టాల్సిన పనుల. మీకు రుణమాఫీ చేసింది ఈ ప్రభుత్వం, జగనన్న చేసినాడు. మనం వచ్చి మీ అందరికీ కూడా మీ ఒరిజినల్ పట్టాలు మీ చేతుల మీదుగా ఇస్తున్నాం ఈ రోజు నుంచి అని చెప్పడానికి కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలు ఇందాక సలాముల్లా చెప్పినాడు, 10 సంవత్సరాల పాటు కౌన్సిలర్గా చేసి ఎన్నోసార్లు తిరిగినా సరే అవతల వాళ్ళు ఊరికే తిప్పుకున్నారు కానీ చేయలేదు అని చెప్పేసి. ఆ రోజు మా నాన్న మొదటిసారి ఎమ్మెల్యే, రాజకీయాల అనుభవం లేకపోయినా సరే అప్పటికే మిగతా వాళ్ళు మంత్రులుగా చేసినారు, అన్ని చేసినారు. కానీ ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండే మీ అందరికీ ఆ రోజు పట్టాలు ఇప్పించినాడు, ఇల్లులు కట్టించినాడు. ఈ రోజు కూడా నేను మొదటిసారి ఎమ్మెల్యేనే, నాకు కూడా రాజకీయ అనుభవం లేకపోయినా సరే మళ్ళీ మీ అందరి నాకు కావాల్సిందల్లా ఏంటంటే మీ మొహాల్లో చిరునవ్వు చూస్తున్నాను చూడండి, నాకు అదే కావాలి, నాకు ఏం అవసరం లేదు. ఏమి ఇచ్చినా సరే ఈ యొక్క ఆనందం మాకు కూడా రాదు. మాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది. మీరు నన్ను అడుగుతున్నందుకు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని మా ఎమ్మెల్యే చాలా మంది అడగడం వల్ల
చాలా మాటలు నన్ను నువ్వే చూసుకోవాలని కూడా చెప్పినాడు. కానీ సార్ కూడా చెప్తున్నాయని సార్ కూడా చేస్తామని ఇప్పుడు మీకు పట్టాలు ఇప్పించేది మా ఎమ్మెల్యే చేతుల మీద నాకు చాలా అదృష్టంగా ఉంది, సంతోషంగా ఉంది. మా అన్నకు సహకరణంగా నమస్కారాలు. నాకు అభినందనకు మీకు అందరికీ నమస్కారం. మనమందరము చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకంటే తండ్రి స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఈరోజు తనయుడు మిమ్మల్ని విముక్తుల్ని చూసి రుణాల నుంచి మిమ్మల్ని సర్వస్వతంత్రులు చేస్తున్నారు. ఈ రోజుతో మన శిల్పానగర్ కాలనీ సర్వస్వతంత్రమైంది. మీ ఇష్టారాజ్యంగా మీ ఆస్తుల్ని మీరు అనుభవించే అధికారాన్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారు కలగజేశారు. అలాగే ఆయన కూడా మీరు వరం ఇస్తున్నారు, మళ్ళీ ఆయన్ని గెలిపిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలు కాదు, మంత్రిగా మనం చూడాలి. మళ్ళీ మనం ఏంటో చేసి చూపించగలగాలి. ఇదే మనకు అందరికి కావాల్సింది. జై జగన్, జై శిల్పా ఫ్యామిలీ, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి నెల 2వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ పేర్కొన్నారు. ఈ మేరకు జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్ ను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. నిరుద్యోగ విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళలో 20కి పైగా మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆయా కంపెనీలకు సంబంధించిన ఉద్యోగాలకు అవసరమైన విద్యా అర్హతలను కలిగిన విద్యార్థులు వారి రెజ్యూమ్లను సిద్ధం చేసుకోవాలని ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ మేళలో పాల్గొనవచ్చన్నారు. ఆయా కంపెనీలలో దాదాపుగా 500కు పైగా ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒక్కొక్క కంపెనీకి సంబంధించి విద్యార్థులు రెజ్యూమ్ ను వేరువేరుగా సమర్పించవలసి ఉందన్నారు. ఈ జాబ్ మేళలో నంద్యాల జిల్లా పరిధిలోని 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారని అన్నారు. వివరాలకు కళాశాల కార్యాలయంలో జాబ్ మేళకు సంబంధించిన ప్రతినిధులు గురువయ్య, మహబూబ్ బాషా, మస్తాన్ వలీలను మరియు ఆయా ఫోన్ నెంబర్లు 9703 377803 779933 7695 829781 2530 కు సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జేకేసీ కోఆర్డినేటర్ పార్వతి, ప్రతాప్ రెడ్డి, డిఎస్డిఓ ఏపీ, ఎస్ఎస్డిసి మెంటర్లు పాల్గొన్నారు. దీంతో పాటు మనం లోకల్ గా ఉండేటటువంటి మన అన్ఎంప్లాయిడ్ యూత్ ని కూడా మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అన్ఎంప్లాయిడ్ యువతి ఎవరున్నా సరే వాళ్ళు కూడా వచ్చి ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయవచ్చు. మీకు అన్నీ కూడా ఈ జాబ్ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఏ జాబ్స్ ఉంటాయి, జాబ్ రోల్ ఏముంటుంది, ఎక్కడ ఉద్యోగం చేయవలసి ఉంటుంది, తత్పారని గారు ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ ఫెస్ట్ గురించి అందరూ కూడా మన పట్టణంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. మా గుర్తుపెట్టుకోండి, మార్చి 2 ఉదయం 10 గంటలకు ఈ జాబ్ ఫెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా వచ్చేటప్పుడు వాళ్ళ రెజ్యూమ్స్తో పాటు దానికి సంబంధించినటువంటి ఫోటో కాపీస్ను కూడా ఎవిడెన్సెస్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఎన్ని కంపెనీస్లో అలా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు, ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు కళాశాలకు వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు. అవన్నీ కూడా ఒక పోస్ట్ బుక్ చేసి సో అందరూ కూడా రావాలని కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్. సంతోషకరమైన మన గౌరవ ఎమ్మెల్యే మనందరికీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్కింగ్ లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిన పని అంతా కూడా మీ రెజ్యూమ్ అంటే జాబ్ రెజ్యూమ్ ఒకటి తీసుకొని మీరు చక్కగా ఎవిడెన్సెస్ ఏవైనాయో ఆ ఎవిడెన్సెస్తో రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కొక్క కంపెనీ జాబ్ మీద ఒక్కొక్క రెజ్యూమ్ మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు తగినన్ని ఒక 4-5 తీసుకుంటున్నారు. మీరు వచ్చి ఇంటి టేబుల్తో వచ్చి జాబ్లో తిరిగి వెళ్తారని ఆశిస్తున్నాము. సో ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే సార్ గారిని నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అంటున్నారు. అంటే మన నిరుద్యోగ యువకులకు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరినీ ఒకవైపు జాబ్ వచ్చేలాగా ప్రోత్సహిస్తూ మరొక వైపు కూడా వాళ్ళు సౌకర్యంగా వాళ్ళు జాబ్ అటెండ్ అవ్వడానికి ఈ విధంగా దోహదపడుతున్నారు. మేము మన కళాశాల స్టాఫ్ తర్వాత విద్యార్థులు అందరి తరఫున కూడా పేరు ధన్యవాదాలు.
నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలను అన్యాక్రాంతం కానివ్వమని, ఆ స్థలాలకు రక్షణ కల్పిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం మరియు అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని 10 అంశాలు అలాగే అత్యవసర సమావేశంలో ప్రవేశపెట్టిన 11 అంశాలను కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. ప్రధానంగా నంద్యాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్ స్కీమ్ పూర్తి చేయడం జరిగిందని, శాశ్వత నీటి సమస్యను పరిష్కరించామని తెలియజేస్తూ సంబంధించిన వివరాలను కౌన్సిల్లో ఏవీ ద్వారా తెలియజేశారు. అలాగే ఇటీవల పలు ప్రచార మాధ్యమాల్లో మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయన్న వార్తపై మున్సిపల్ అధికారులు చైర్పర్సన్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో 158 కోట్ల 50 లక్షల వ్యయంతో అమృత్ స్కీమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, తద్వారా నంద్యాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వత పథకం రావడం నంద్యాల ప్రజల అదృష్టమని, అందుకు కృషి చేసిన నాటి ఎమ్మెల్యే మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, కౌన్సిల్ సభ్యులు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, చైర్పర్సన్ మాబునిసా, కౌన్సిలర్ల కృషిని ప్రశంసించారు. పట్టణంలోని పలు వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. నంద్యాలకు జీవధారగా అమృత్ పథకం నిలుస్తోందని కోఆప్షన్ సభ్యుడు పడకన్న సుబ్రహ్మణ్యం అన్నారు. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి 18వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 2.30 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంపై కౌన్సిల్ హాలులో పెద్ద దుమారం రేగింది. ఈ విషయానికి సంబంధించి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ సవివరంగా తెలియజేశారు. కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని, తుది తీర్పు వెలువడాలని, అందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ స్థలం అన్యాక్రాంతం విషయంలో తన ప్రమేయం లేదని, ఎవరైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చైర్పర్సన్ కౌన్సిల్లో ఛాలెంజ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత అధికారులపై కొరడా జులిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి కమిషనర్ గారిని సభాపక్షాన ఆహ్వానిస్తూ మీ యొక్క సమర్థ నాయకత్వం కింద నంద్యాల పట్టణ యొక్క ప్రజల యొక్క సమస్యలు, అభివృద్ధి మరింత మా కౌన్సిల్ సహకారంతో జరుగుతుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం సార్. ఈ యొక్క అమృత్ పథకం 2015వ సంవత్సరంలో నాడు దేశం సులోచనమ్మ గారు చైర్పర్సన్ గా ఉన్నటువంటి సమయంలో ఇదే సభలో చర్చకు వచ్చింది అధ్యక్ష. ఆ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క అమృత్ని ప్రవేశపెట్టి దేశమంతా నగరాల్లో, పట్టణాల్లో తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు సూచించింది అధ్యక్ష. ఆ రోజు మనమంతా కూడా ఈ యొక్క డీటెయిల్ పవర్ ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పేసి కమిషనర్ గారికి ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ కూడా మనమంతా కూడా పూర్తి బాధ్యతలు అప్పగించాము అధ్యక్ష. ఆ తర్వాత గౌరవ మాజీ మంత్రివర్యులు, ఆ రోజు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకం కోసం, ఈ పథకాన్ని మనం ఢిల్లీ స్థాయిలో శాంక్షన్ చేయించుకోవడానికి చైర్పర్సన్ గా ఉన్నటువంటి సులోచనమ్మ గారికి కూడా హైదరాబాద్, ఢిల్లీకి పంపడం జరిగింది అధ్యక్ష. వీరందరి కృషితో ఆ రోజు ఈ పథకాన్ని మన యొక్క నంద్యాల పట్టణానికి తీసుకురాగలిగాం. సమర్థవంతంగా వాటిని అమలు చేయగలిగాం. వాటి యొక్క ఫలితాలు మనము గౌరవ శాసనసభ్యులు పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ ను ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి అమౌంటే కాకుండా మరి సెకండ్ ఫేజ్ లో మొత్తం కొంత అమౌంట్ మనం శాంక్షన్ చేసుకుని ఈరోజు పూర్తి స్థాయిలో దీన్ని అమౌంట్లోకి తీసుకొచ్చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి సందర్భంగా గౌరవ శాసనసభ్యులని, అదేవిధంగా కౌన్సిల్ ని అభినందిస్తూ ఈ యొక్క తొందరగా వీటిని నంద్యాల ప్రజలకి నీరు అందించాలని చెప్పేసి కోరుతూ, ఇందులో ఆ రోజు ఆ కౌన్సిల్ తీసుకురావడం, మీ అధ్యక్షులందరూ ఈ కౌన్సిల్ దీన్ని పూర్తి చేయడం, దీన్ని చేసినటువంటి అధికారులని, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ ని అందరినీ కూడా అభినందిస్తూ ఇది నంద్యాల పట్టణానికి ఒక జీవనాలుగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కృషి చేసిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే శ్రీ చంద్రకిషోర్ రెడ్డి గారికి, మన ఎంపీ పోచప్రేమోహన్ రెడ్డి గారికి, ఇతర అధికారులందరికీ ఇలా నంద్యాల పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే 31వ వార్డు వచ్చేసి ఇస్లాంపేటకి నీరు సఫిషియెంట్గా వెళ్ళట్లేదు అధ్యక్ష. అది వచ్చేసి ఆ ఏరియా హైట్లో ఉంది అధ్యక్ష. కొంచెం ఎక్కువసేపు ఆ ఏరియాకు వాటర్ సప్లై చేయించాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. 2 ఎకరాల
30 సెంట్లు అనే ఒక వివాదం, మున్సిపాలిటీ వివాదం ఒకటి, భూ వివాదం ఒకటి మనకు వాట్సాప్లో కానీ గ్రూపులలో కానీ రావడం జరిగింది. దానికి సంబంధించి ఈసీ కానీ కాపీ కానీ వెంటనే తెప్పించాము. అది రిజిస్ట్రేషన్స్ అయినాయని చెప్పడం జరిగింది. కాకపోతే అది ఎలాంటి మన సంబంధించిన డీటెయిల్స్ అన్ని కమిషనర్ గారు మీ ముందు, గౌరవ సభ్యుల ముందు ఉంచుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తర్వాత దీనికి సంబంధించి మనకి ఈ 2313/1లో వీరందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేశారు. ఒక 44 ప్లాట్స్, ఈచ్ ప్లాట్ 3 సెంట్స్ చొప్పున చేయగా 2.43 acres చేశారని చెప్పేసి ఆ రోజు పత్రికలో రావడం జరిగింది. దానికి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి ఆ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయవలసిందిగా, అది ఎందుకంటే మన ల్యాండ్ కాబట్టి దాని వెంటనే సబ్ రిజిస్టర్ నంద్యాల వారికి తెలియజేస్తే వారు ఏమన్నారంటే ఈ రిజిస్ట్రేషన్స్ అనేది మేము చేయలేదు, ఇది పేదం చలం నుంచి చేశారు, నేను ఓన్లీ దాన్ని అప్రూవ్ అంటే రిజెక్ట్ చేసే అవకాశం మాకు లేదు. ఎనీవే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, కానీ ఏ ప్రాంతంలో చేస్తున్నారో వారు అప్రూవ్ చేయవలసి ఉంటుంది, ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది, లేదంటే ఏదైనా డిస్ప్యూట్ రిమార్క్ పెట్టాల్సి ఉంటుంది. ఏసీపీ గారు 2021 ఎప్పుడు కోర్టుకు వెళ్ళారు, దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. అంటే సబ్ రిజిస్ట్రార్కి డైరెక్షన్ ఇచ్చారు కోర్టు ఇండియన్ మాటర్స్లో, ఇందులో వీళ్ళను మీరు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇచ్చారన్నమాట. దాన్ని మనకు కూడా కమ్యూనికేట్ అయింది. ఆ రోజు మా వెంకటకృష్ణ గారు వెంటనే దాని మీద మున్సిపాలిటీ స్థలాన్ని ఎక్కడైనా సరే అర్ధ సెంటు కానీ మండల ప్రాంతం అవ్వనీయం, ఎంతైనా సరే గౌరవ సభ్యులకు మరియు నంద్యాల పట్టణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభ ద్వారా మీడియా మిత్రులందరికీ వినవించుకునేది ఏంటంటే, ఏదైతే ఈ మధ్య కాలంలో 2 ఎకరాల భూ వివాదం ఉందో అది వచ్చిన వెంటనే మేమైతే అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఎలా జరిగిందనేది పరిశీలించడం జరిగింది. ఇంకొకటి కొన్ని పత్రికల ద్వారా కానీ నాకు తెలిసింది వాళ్ళు మైనార్టీస్ కాబట్టి ఒక బ్లేమ్ వేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు మైనార్టీస్ అయినంత మాత్రాన ఈ నంద్యాల మొత్తంలో ఎంతో మంది మైనార్టీస్ ఉన్నారు, ఎంతో మంది ఇవన్నీ తెలుసు. ఎక్కడైనా సరే ఈ భూ వివాదంలో ఒక చిన్న మచ్చైనా నా మీద ఉందని చెప్పి ఎవరైనా నిరూపించినా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని మీడియా మిత్రుల ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఏదైతే గౌరవ సభ్యులు నా మీద నమ్మకంతో, మన శాసనసభ్యులు మరియు మన ప్రభుత్వం కానీ మా మీద ఏదైతే నమ్మకంతో ఉందో 100కి 100% అదే నమ్మకంతో నేను పనిచేస్తున్నాను. ఎక్కడైనా సరే తీసినంత రాయంత కానీ నేను ఎక్కడ నా పదవిని దుర్వినియోగం చేయలేదు. ఆ అల్లా ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నాను. ఈనాటికి కానీ నేను ఏదైతే నాకు ఈ 3 ఏళ్ల ముందర ఉందో అదే ఉన్నాను. కానీ రాయంత ఇంచు కానీ నా దగ్గర కాదు, నా కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర కానీ ఎలాంటి ఆస్తులు మేము కొనుగోలు కానీ ఎలాంటివి చేయలేదు. అయినా ఇవి అన్ని క్లియర్ అయ్యేంత వరకు మీరు కాదు నేను కానీ ఎదుర్కోను. ఖచ్చితంగా దీని మీద అన్ని వివరణ రావాల్సిందే. ఎక్కడ కానీ మనం మున్సిపాలిటీ స్థలాన్ని ఇంచు కానీ ఎవరికి పోనివ్వము. దాని మీద అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద ఎంతవరకైనా చర్యలు తీసుకోవడానికి కానీ మేము ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, నంద్యాల పార్టీ ఇచ్చినటువంటి వారికి మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష నేను మీ ద్వారా కమిషనర్ తెలియజేస్తున్నాను. సార్ ఏమైంది అంటే గతంలో మా వార్డులో కాలువ లేదు సార్, ప్రైవేట్ ల్యాండ్ ఉండేది. వైట్ హౌస్ లైన్లో, నానాపురం వైట్ హౌస్ లైన్లో కాలువ లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ సూరజ్ బాబు ల్యాండ్ ఉన్న వల్ల 8 కాలేజ్ చేపిస్తామని 8 లక్షలతో దాని తక్కువైన లైన్ పేరు ఐటీఐ కాలేజ్ అంటారు. ఆ కాలేజ్లో గతంలో ఒక ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఆ వ్యక్తి తన ల్యాండ్ ద్వారా డ్రైనేజ్ వాటర్ని పోయించేవాడు. ఇప్పుడు అలో లేకుండా గోడ కట్టేసిన అధ్యక్ష. ఆ డ్రైన్ వాటర్ ఫ్లో లేక అంత మెయిన్ రోడ్ నుంచి వచ్చేస్తున్నాయి డ్రైన్ వాటర్ అనేది. మీరు ఒక్కసారి విజిట్ చేసి మా వార్డు మేము కూడా వాడతాం, మన ఆల్రెడీ వచ్చిన స్టార్టింగ్లో ఒక్కసారి విజిట్ చేసి ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయవలసిందిగా కోరుచున్నాను. కరీంనగర్ నుంచి కర్ణాటక స్కూల్ దగ్గర నుంచి రోడ్ చేశారు సార్. దానికి ఒక లైట్ కూడా ఒక సంబంధం లేదు సార్. చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది. అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ లేదు సార్. చాలా రాత్రి దొంగత ఇబ్బందులు ఉన్నాయి. కానీ అదంతా లైట్ వేయాలని సార్. పోల్స్ ఉన్నాయండి, టేబుల్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. మొన్న 2 days లో అందరికి
మళ్ళీ ఇంకొకసారి పిలిచి ఏదైతే మిగిలిపోయినాయో ఆ అవార్డ్స్ అన్ని క్లియర్ చేసేలా తప్పకుండా చూసుకుంటామండి. మా వార్డులో నీటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది కూడా. ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ మొదలవుతూ ఉంది కాబట్టి నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా రోజుల నుంచి నీళ్ళ విషయం మీకు తెలిసిందే 19వ వార్డులో. కాబట్టి 18 వార్డులో హౌసింగ్ బోర్డులో ఒకటి నీళ్ళది ట్యాంకి కట్టినారు కదా, అక్కడి నుంచి 19వ వార్డుకు నీళ్ళు వచ్చేటట్టుగా ఆ ట్యాంకీకి ఎక్కించేటట్టుగా దాన్ని చర్య తీసుకొని నీళ్ళ ఇబ్బంది లేకుండా మనకి సమస్య లేకుండా చూడాలని పూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. జెసి ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలను ఆమోదం కొరకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు సమర్పించామని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన కాలేజీలలోనే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వినియోగిస్తామన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి చేర్పులు, మార్పులకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే పరిష్కరిస్తామని జేసీ వివరించారు. తొలగింపులకు సంబంధించి 4500 జాబితా ఎన్నికల సీఈఓకు పంపామని, ఇంకా 2300 జాబితా పంపాల్సి ఉందని వివరించారు. జిల్లాకు 86,000 ఓటర్ల గుర్తింపు కార్డులు వచ్చాయని, మార్చి 7వ తేదీలోగా ఓటర్లకు పంపిణీ చేస్తామన్నారు. నంద్యాల నియోజకవర్గానికి ఈఆర్ఓను కూడా త్వరలోనే భర్తీ చేస్తున్నట్లు జేసీ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల తరపున ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా హక్కు చట్టం ద్వారా నిరుపేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదివేందుకు అవకాశం కల్పించడం జరిగిందని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారము. ఎవరైతే నిరుపేద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా హక్కు చట్టము 2009 12C ప్రకారము ప్రభుత్వము ఆ నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలో చదవాలనేటువంటి కోరిక కలిగినటువంటి పిల్లలకి ఈ విద్యా హక్కు చట్టం ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఇందుకోసం గాను విద్యార్థుల తల్లిదండ్రులు మీకు దగ్గర ఉన్నటువంటి ఏదైనా గానీ ఆధార్ కార్డు గానీ, ఓటర్ కార్డు గానీ, తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఉన్నటువంటి జాబ్ కార్డు అయినా గానీ, ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ గానీ, దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ ప్రకారము మీరు ఆన్లైన్ లో వీటిని అప్లై చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు 24-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వము ఈ అవకాశం కల్పించింది. ఇది మనకు డేట్ వచ్చేసి 23/2/2024 నుంచి మార్చి 23 నుంచి మనకు 14/3/2024 వరకు, మార్చి 14వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈ పిల్లలు కూడా మనకు 2017 మనకు జూన్ నుంచి తర్వాత మే 2018-21 మధ్య జన్మించినటువంటి విద్యార్థులు అయి ఉండాలి. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ద్వారానే మీరు దాంట్లో అప్లై చేసుకోవాలా, ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా. ఈ ఆన్లైన్ కూడా మీకు అడ్రస్ ఏంటంటే http://csc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మీ పిల్లలను ఆ ప్రైవేట్ పాఠశాలలో అక్కడ లిస్టు కనపడుతుంది. ప్రైవేట్ పాఠశాల లిస్టు నంద్యాలలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ నివాస ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఏ పాఠశాలలో అయినా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి టౌన్ లో అంటే మనకు అర్బన్ లో చదివి మీరు అప్లై చేసుకుని ఏ స్కూల్ అయితే ఎంపిక చేసుకున్నారో ఆ స్కూల్లో చదివించుకునేటప్పుడు మీకు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి అమ్మఒడి డబ్బులు ఏవైతే 15,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ అవుతాయో ఆ 15,000 రూపాయల్లో నుంచి 8,000 రూపాయలు అర్బన్ లో ఏ స్కూల్ అయితే మీరు చదివిస్తున్నారో ఆ స్కూల్ కు 8,000 రూపాయలు మీరు ఫీజు రూపాన చెల్లించి రిసిప్ట్ పొందాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంటే నంద్యాల మండలం రూరల్ అయితే 6,500 రూపాయలు మనకు స్కూల్ వారికి యాజమాన్యానికి చెల్లించి మీరు రిసిప్ట్ పొందాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా మనకు జీవో నంబర్ 63లో
గవర్నమెంట్ అవన్నీ కూడా మార్గదర్శకాలు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలా. అందరికి 25% సీట్లు అనేది కల్పించడం జరిగింది. ఆ 25%లో దివ్యాంగులకు వచ్చేసి మనకు 5% అని, ఎస్సీలకు వచ్చేసి 10%, ఎస్టీలకు 4%, మైనార్టీలకు ఓబీసీలకు వచ్చేసి 6%. ఈ విధంగా మొత్తం 25% అక్కడ రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది. కాబట్టి మీరు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ పాఠశాలైనా కానీ మీరు ఈ ఆన్లైన్లో మీరు ఎంపిక చేసుకుని 24-25 విద్యా సంవత్సరానికి కాను మీరు ఇప్పుడు చెప్పినటువంటి డేట్లలో అంటే 23/2/2024 నుంచి 14/3/2024 వరకు మీరు ఆ డేట్ల మధ్య లాస్ట్ చివరి తేదీ 14/3/2024 చివరి తేదీ ఆ తారీఖు లోపల మీరు ఆన్లైన్లో నేను చెప్పిన వెబ్సైట్లో మీరు అక్కడ అప్లికేషన్ మీరు అప్లై చేస్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా మరీ నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి పేద తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలి. స్థానిక నడిగడ్డ నబీనగర్ లో గల రాయల్ పాఠశాలలో సామాజిక విద్య, వైద్యం, అంతరిక్ష పరిశోధనలకు అనుగుణంగా చేసిన సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. పరిశోధన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సైన్స్ ఫేర్ కు అతిథులుగా నవభారత్ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్, రాయల్ స్కూల్ డైరెక్టర్ యాకూబ్, కరెస్పాండెంట్ ఇసాక్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులలో విద్య, వైద్యం, విజ్ఞాన రంగాలకు సంబంధించిన వాటిపై ఆసక్తిని కనబరిచేందుకు సైన్స్ ఫేర్ ను నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వివిధ నమూనాలను ప్రదర్శించారని, ఇటువంటి కార్యక్రమాలను తరచూ నిర్వహించడం వల్ల విద్యార్థులలో సైన్స్ పట్ల జిజ్ఞాస పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో సైవాని స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ బాషా, నలంద స్కూల్ కరెస్పాండెంట్ ఉత్తేజ్, వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ వలీ, భారతీయ యాక్స్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ మన్నన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇవాళ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందించాలి. చదువులు అనేటివి మొనాటనీగా బై హ్యాడ్ సిస్టమ్ కాకోకుండా వాళ్ళలో పిక్చర్ చూసి అర్థం చేసుకునే విధానాన్ని అవలంబించడం చాలా అభినందించదగ్గ విషయం. దాంట్లో భాగంగానే సైన్స్ అనేదే ఒక ప్రశ్న, ఒక ఆలోచన, ఒక విశ్లేషణ, ఒక నిబద్ధత అటువంటిది పిల్లలలో పెంపొందించి వాళ్ళు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సైన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ సైన్స్లో కనుక్కున్నటువంటి విజ్ఞానాన్ని సామాన్య పౌరులకైతేనేమిటి భారతదేశంలో అనేక మందికి వాటి యొక్క ఉపయోగాలు అందుతాయి. అటువంటి ఆలోచనలు పిల్లల స్థాయిలో నుంచే మన రాయల్ ఇంగ్లీష్ మీడియంలో నేర్పించడం ఉపాధ్యాయులకి చాలా గొప్ప పరిణామం. అటువంటి పాఠశాల యొక్క నైపుణ్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సైన్స్ ఫేర్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులని కోరుకుంటున్నాం. ఈరోజు రాయల్ ఇంగ్లీష్ మీడియం నడిగడ్డ నబీనగర్ యందు వైజ్ఞానిక ప్రదర్శన పిల్లలు నిర్వహించడం జరిగింది. ఇన్నోవేటివ్ సైన్స్ వరల్డ్ జాయ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టైటిల్తో ఈరోజు మా విద్యార్థులు వివిధ అద్భుతమైన ప్రదర్శనలు చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్లో ఎందు మెయిన్ సైన్స్ యొక్క అభివృద్ధి, సైన్స్ ద్వారా మనం భారతదేశం అగ్రదేశాల్లో గొప్ప దేశంగా ఎలా నిలబడుతుందో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. అలాగే ఆల్ సబ్జెక్ట్స్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సోషల్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎందు కూడా ప్రాజెక్ట్స్ చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఉత్తమ సైంటిస్టులు తయారు చేయడంలో మా వంతు పాత్రగా మా విద్యార్థులు చాలా ప్రాజెక్ట్స్ అద్భుతంగా నిర్వహించడం జరిగింది. వారు తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం శ్యామ్నగర్ నందు నూతనంగా ప్రారంభించిన భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పాఠశాల చైర్మన్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ అనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యా వైజ్ఞానిక అంశాలపై దృష్టి సారించేందుకు సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసి వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టులు చేసిన విద్యార్థులను, అందుకు సహకరించిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నందు ఈరోజు సైన్స్ ఫేర్ జరుగుతుంది. ఈ సైన్స్ ఫేర్కి విద్యార్థులు అలాగనే మా టీచర్సు అలాగే ప్రిన్సిపాల్ మేడం ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది.
ఈ విజయవంతం పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నందు ఈరోజు సైన్స్ డే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జిజ్ఞాస అనగా ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి అంశం పైన వారు సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఆ సైన్స్ ప్రాజెక్ట్స్ గురించి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. సివి రామన్ గారు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ మరి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ వచ్చారో అలాగా మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అలాగా ఎదగడానికి ఈ యొక్క భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ ఇంగ్లీష్ మీడియం తరఫున ఈరోజు మేము సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మాకు సపోర్ట్ చేసిన టీచర్స్కి, తర్వాత స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడి వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారము వారు చేస్తూ వచ్చినారు. ఈ సైన్స్ ఫేర్కి విజిట్ చేసిన మా కరెస్పాండెంట్ సార్కి thank you sir for accepting our invitation and coming to our school. Thank you for that, and thank you principal ma'am also for conducting this science fair. మార్చి నెల 4వ తేదీ నంద్యాల జిల్లా బనగానపల్లెలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీరెడ్డి ఇతర ఉన్నత అధికారులతో స్థానిక ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబొదల పాపిరెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బనగనపల్లె ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. బనగనపల్లె ప్రాంతంలోని మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను వినియోగించుకునేందుకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు. ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదల హౌసింగ్ లోన్ పై ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి. మార్చి నెల 2వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని పేర్కొన్న జాయింట్ కలెక్టర్. మున్సిపల్ స్థలాలను అన్యాక్రాంతం కానివ్వం, వాటికి పూర్తి రక్షణ కల్పిస్తామన్న మున్సిపల్ చైర్పర్సన్. నిరుపేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా చదివే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంఈఓ. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్. భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్. మార్చి నెల 4వ తేదీ నంద్యాల జిల్లా బనగనపల్లెకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.